లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. అయ్యా, సెప్టెంబర్ మాసంలో ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, ఈ యొక్క రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసంలో జన్మస్థ గురు సంచారం నడుస్తుంది. అట్లనే కుజుడు 2లో ఉన్నాడు. బుధుడు వక్రగమనంతో రేపు 6వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6 నుంచి వీళ్ళకి 4వ స్థాన సంచారము. అట్లాగే రవి ద్వితీయార్థం 17వ తారీఖు నుంచి 4వ స్థాన సంచారము. అట్లానే శుక్రుడు కేతువు 5వ స్థాన సంచారము. ఈ యొక్క శని వక్రగతి 9వ స్థానంలో వీక్షణ. అట్లానే ఈ యొక్క రాహు వచ్చేసి ఏకాదశంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి జన్మస్థ గురువు సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అట్లనే కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. కొద్దిగా ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చీటికి మాటికి పోట్లాటలు అవుతూ ఉంటాయి. అవి పెద్దగా మీరు దాని అసలు ఏమీ ఉండదు. అక్కడ ఏ పని కూడా తొందరగా ఓ మాట అనేస్తాం. ఆ మాట అనటం వల్ల అవతల మనిషి కూడా రేజ్ అయ్యి మిమ్మల్ని తిట్టడం, దానివల్ల మీరు మనస్తాపం చెందటం, ఇవన్నీ కూడా కలిగి ఎందుకు ఈ జీవితం అనే స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోవటం అనేది మంచి ఇంట్లో వాళ్ళతోని. అట్లనే ధనము కూడా బకాయిగా ఉండే ధనం రాకుండా ఉండటము, ఇస్తానన్న వారం ఇంకా ఇవ్వకపోవటము, ఇవి కొంత మానసికమైన టెన్షన్ కూడా గురి చేస్తూ ఉంటాయి. డబ్బు రావట్లేదే చేతికి సమయానికి అని చెప్పి. అట్లానే ఈ యొక్క బుధుడు కూడా తృతీయ స్థానం తదుపరి 4వ స్థాన సంచారం వల్ల ముఖ్యంగా సర్వ కార్యసిద్ధి మనోవికాసము. ఈ యొక్క ఇప్పటివరకు మిమ్మల్ని బాగా పూజించి ఆరాధించి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అభిమానంగా చూసేవాళ్ళు ఒక్కసారిగా మారిపోతారు. ఇదేంటా, మనం ఏమీ చేయలేదు, వాళ్ళు ఎందుకు అట్లా మన మీద విపరీతమైనటువంటి చర్యలు చేస్తున్నారు అని ఒక అనుమానము కానీ ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి 4వ స్థాన సంచారం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి రవి కూడా మీకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. ఈ స్వక్షేత్రమైనా కూడా కాస్త అధికారుల వల్ల కానీ ప్రభుత్వం తరఫునటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి కానీ అవి కొంత సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది. అట్లాగే ఈ 5వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల సంతానానికి సంబంధించి మాట వినకపోవటము, అట్లాంటి చికాకులు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు కూడా ధైర్య సాహసాల్లో కానీ మీ భార్య తాలూకు బంధువులతో కానీ మీ మేనమామలతో కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ బంధువులు అంటే మీ భార్య తాలూకు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫున అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్లానే ఒక స్త్రీ కానీ లేదైనా మీకు ఉండేటువంటి బంధువర్గంలో ఉండేటువంటి స్త్రీలు కానీ కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లానే డబ్బు కూడా సగం, అంటే మీరు ఒక ఇచ్చినటువంటి డబ్బు పూర్తిగా వస్తుందేమో అనే భావంతో ఉంటారు. అక్కడ మాత్రం తక్కువగా వస్తుంది. కాబట్టి ఆ ధనంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక్కడ నవమంలో శని సంచారం దృష్టి వల్ల దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు కొంతైనా ఒక మెట్టు వేశాము అనే ఒక అవకాశం, ఒక ఆనందం అనేది ఉంటుంది. అది మాత్రం చాలా మంచిదైనటువంటి విషయము వృషభ రాశి వారికి. అట్లాగే రాహు 11లో ఉండటం వల్ల విదేశీ యానానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన కొద్దిగా మనస్తాపం అనేది ఉంటుంది. అంటే ఉండడమా వెళ్ళిపోవడమా అని ఒక ఆలోచనతో విదేశీ యానంలో ఉండేటువంటి వారికి ఈ ఉద్యోగం ఏంటి ఇక్కడ అనే విదేశాల్లో ఉండేటువంటి
పురుషులు కానీ స్త్రీలు కానీ కొంత ఆలోచించదగినటువంటి విషయము. కాబట్టి తగు నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే వాహనాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చికాకులు, ఎక్కడైతే పేరు పోగొట్టుకున్నారో ఆ పేరును మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్న పేరు కాస్త కూడా పోయే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండి సవ్యంగా వాళ్ళతో ఒకటికి 2 మాటలు మాట్లాడేదానికన్నా ఒక్కటే ఒక మాట మాట్లాడి దాన్ని పరిష్కరింపజేసుకోవటం అనేటువంటిది మంచిది. ఇక అట్లాగే వినాయక చవితి నవరాత్రులలో ముఖ్యంగా వృషభ రాశి వారు పసుపు వినాయకుడిని చేసుకోవటం కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి వినాయకుడిని ఆరాధన చేయటం కానీ, అట్లాగే ఇంకా చెప్పాలంటే జిల్లేడు వినాయకుడిని కానీ ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసేసి స్వామివారికి పసుపు రంగు మిఠాయిని సమర్పించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పసుపు రంగు మిఠాయి అంటే బెల్లంతో కూడుకున్న పదార్థాలు కానీ, లేదైనా స్వీటు పసుపు రంగుగా వచ్చేటువంటి మారేటువంటి కోవా స్వీట్లు కానీ అట్లాంటివి కనుక పెట్టినట్లయితే చాలా గణపతి అనుగ్రహం కలిగి ఆ యొక్క కేతు ఒక పంచమ స్థానంలో పిల్లల మాటినపోవట్లే కాబట్టి ఆ నేము ఫేమ్ ఏవైతే మీ అవకాశంలో ఉండేటువంటివి పోయే అవకాశం ఉంది. కాబట్టి వినాయకుడిని ఈ విధంగా ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు, నైవేద్యం కూడా పెట్టుకోవడం అన్ని మంచిది. శుభం భోజాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మతః వక్రగతి ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను, ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో, పోయిన మాసం కూడా. జాగ్రత్తగా వాహనాలు నడపండి. చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి. వాహనం నడిపేటప్పుడు కూడా 1-2 సార్లుగా ఆలోచన చేస్తూ నడపండి. అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద ధ్యాస పెట్టకుండా. అట్లానే రాహు 3లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తువని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు, వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ 3లో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే గురువు పంచమస్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు, గురుత్వం అనేటువంటిది బాగా ఉంది, అభివృద్ధి అనేది ఉంది, దేవానుగ్రహం ఉంది. అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది, కార్యానుకూలం కలుగుతుంది. కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి. అట్లానే మనోవాంఛ ఫలసిద్ధి, మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది. అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన. అట్లనే కుజుడు 6లో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ, సత్కాలక్షేపము, ధనధాన్యాభివృద్ధి, ఇష్టకార్యసిద్ధి, ఇట్లాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము, ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము, సదా కాలక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు. అట్లానే ఇష్టకార్యస్థితి కూడా కలుగుతుంది. ఈ విధంగా కుజుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇదొక సజ్జన సాంగత్యము, ధనప్రాప్తి, కథలు కూడా మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు, సుఖముగా ఉంటారు. అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 9వ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము, కీర్తి ప్రతిష్టలు, అసత్య భాషణము, మానసిక భీతి, హృదయతాపము, రోగము, విజయప్రాప్తి, సుఖము, ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి. అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారు ఎంబటే. ఆ భయాన్ని వీడండి. కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి. అట్లనే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ 7వ స్థాన సంచారము, ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి, కీర్తిలాభము, బంధుమిత్ర సాంగత్యము, అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది.
అట్లనే కేతు అష్టమ స్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి. యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ కానీ, వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయ్యా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి, అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు. సత్ఫలితాలు గోచరిస్తాయి. అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరూన్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి బాలగణపతి అని అంటారు. అట్లనే పార్వతీ వినాయకుడు పార్వతీపుత్రాయ నమః అని అంటారు. కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో. శుభం భూయాత్.